బోర్డర్ సెక్యూరిటీ ముఖ్యంగా మన ఆర్మ్డ్ ఫోర్సెస్ తో పాటు యువతను కూడా ఇండస్ వాటర్ ట్రీటీ ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది? ఇండస్ వాటర్ ట్రీటీ అనేది ఇమ్మీడియట్ గా దాని ప్రభావం ఉండదు, కానీ లాంగ్ టర్మ్ లో ఉంటుంది. లాంగ్ టర్మ్ లో అంటే ఎన్నాళ్ళు మనం ఈ సస్పెన్షన్ పెడతాం అనే దాని మీద ఉంటది. మనం వాటర్ షేరింగ్ కనుక ఆపేసేసాం అనుకోండి, ఆబ్వియస్లీ పాకిస్తాన్ ఇంకా దీనస్థితికి వెళ్ళిపోద్ది. ఏది వ్యవసాయం ఆల్రెడీ బిచ్చమడుకుంటున్నారు, అగ్రికల్చర్ దెబ్బతింటది. మరి చేయొచ్చు కదా, ఎందుకు చేసేసారు? ఇంతకాలం ఎందుకు చేయలేదు? ఇంతకాలం ఎందుకు చేయలేదంటే ముఖ్యంగా మరి కొన్ని అగ్రిమెంట్స్, కొన్ని మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ట్రీటీస్, కొన్ని ఇప్పుడు ఇవన్నీ ట్రంప్ టారిఫ్స్ ఎత్తేస్తాడు కదా, ఇప్పుడు అగ్రిమెంట్స్ ఇవన్నీ ఏ దేశం ఆ దేశం 1960లో చేసిన అగ్రిమెంట్ ఎందుకు కట్టుబడి ఉండాలి? వాడు జమ్మూ కాశ్మీర్ విషయంలో వాళ్ళు కట్టుబడి ఉంటున్నారు, ఉండట్లేదు. అందుకని ఇప్పుడు కంప్లీట్ గా టిట్ ఫర్ టాట్ ఎన్ని రోజుల్లో ఇంపాక్ట్ ఉంటుంది? ఇది ఉంటుంది ఇప్పుడు గ్యారంటీగా. ఇప్పుడు ఈ సస్పెన్షన్ అనేది గ్యారంటీగా కొనసాగిస్తారు, ఈ ఇయర్ మొత్తం ఉంటుంది. అంటే మనం వాటర్ అక్కడ ఆనకట్టలు కట్టి మనం స్టోరేజ్ కెపాసిటీ పెంచి అక్కడ ఆపాలి అంటారు. అవును, అదొక టెక్నికల్ గా చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ దాకా ఎందుకు, మన మెగా ఇంజనీరింగ్ లిమిటెడ్ వాళ్లే, మన హైదరాబాద్ చెందిన MEIL, మన కృష్ణారెడ్డి గారు, మేఘా కృష్ణారెడ్డి గారు, వీళ్ళు కూడా చాలా వరకు బోర్డర్స్ లో కూడా అక్కడ కూడా డ్యామ్స్ వేసేదానికి ప్రణాళికలు జరుగుతున్నవి. సో భారతదేశాన్ని డ్యామ్ కట్టడానికి మళ్ళీ 3-4 సంవత్సరాలు పడుతుంది. అందుకని వేరే మెజర్స్, ఆ వాటర్ కనుక ఇప్పుడు 80% పాకిస్తాన్ కి వెళ్తుంది, 20% మాత్రమే మనం యూటిలైజ్ చేసుకుంటాం. అట్లీస్ట్ 50% ఆపేసినా అక్కడ వ్యవసాయం పంజాబ్ సింధ్ ప్రావిన్స్ నుంచే కదా మొత్తం రెవెన్యూ అంతా కూడా. మేజర్ ప్రైమ్ మినిస్టర్స్ కూడా ఎక్కువ పంజాబ్ నుంచి సింధ్ నుంచే ఉంటారు కదా పాకిస్తాన్. అవునండి, ఎక్కువ ఉంటారు. కరాచీ పోర్టు, కాసిం పోర్టు, గ్వాదర్ పోర్టు, ఈ 3 పోర్టుల్ని మనం కొట్టామనుకోండి, వాళ్ళ పరిస్థితి చాలా దీనంగా ఉంటది. అంటే సముద్రం నుంచి వచ్చే ట్రేడ్ అంతా ఆగిపోద్ది, వాళ్ళకి అసిస్టెన్స్ అంతా ఆగిపోద్ది. సో అంటే మిలిటరీ పరంగా కొట్టాలంటే చాలా స్ట్రాటజీలు ఉన్నాయి, కానీ వాళ్ళు మళ్ళీ కొడతారు కదా, కొట్టలేరా? వాళ్ళు కొట్టే స్థాయి కానీ మిలిటరీ టు మిలిటరీ కాన్ఫ్లిక్ట్ లో భారత్ ఈజ్ వే అబోవ్, ఇండియా ఈజ్ వే అబోవ్. ఓన్లీ ఈ నాన్ స్టేట్ యాక్టర్స్ లైక్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు చేసే దాంట్లో, వాళ్ళు ఇచ్చే సర్ప్రైజ్ దాంట్లోనే మనం దెబ్బతిన్నాం. కానీ ఇఫ్ ఇట్ కమ్స్ టు ద మిలిటరీ, పాకిస్తానీ మిలిటరీ వర్సెస్ ఇండియన్ మిలిటరీ, వీఆర్ ద బిగ్గెస్ట్. వాళ్ళకి న్యూక్లియర్ వెపన్ ఉంది, మనకు ఉంది న్యూక్లియర్ వెపన్ ఉంది. వాళ్ళకి న్యూక్లియర్ వెపన్ ఉన్నా గానీ ఆ స్థాయి వరకు మనం వేసి చూడం. మనం ఎప్పుడు కొట్టాలో మనం ప్రోయాక్టివ్ గా, ప్రీఎంప్టివ్ గా కొట్టేస్తాం 100%. కాదు న్యూక్లియర్ వెపన్ 19 ఇప్పుడు బంగ్లాదేశ్ యుద్ధం తర్వాత ఎప్పుడు కూడా మనం డైరెక్ట్ వార్ జరగలేదు. ప్రాక్సీ వార్ 1971 బంగ్లాదేశ్ జరగలేదు. కార్గిల్ జరిగింది. కార్గిల్ కొంతవరకు అక్కడ వరకే, కార్గిల్ వరకే పరిమితం తప్ప. అవును, ఇంత జరగలేదు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు పాకిస్తాన్ని ఇక్కడ ఒక్కటి మనం మర్చిపోకూడదు, పాకిస్తాన్ లో ఉన్న సామాన్య ప్రజలు మన శత్రువులు కాదు. పాకిస్తానీ గవర్నమెంట్, పాకిస్తానీ ఆర్మీ, ISI ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, పాకిస్తానీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, ఈ మూడిట్లే సామాన్య ప్రజలు శత్రువులు. అంటే వాళ్ళు మన సామాన్య ప్రజల శత్రువులా చూస్తుంది కదా పాకిస్తాన్. అంటే మొత్తం కాదు కదండి భరత్ గారు, కొంతమంది ముష్కరులు చూస్తున్నారు కాబట్టి మనం కూడా. ఇప్పుడు వాళ్ళు ఆర్థికంగా బలంగా ఉంటే మనకు ఎప్పటికైనా ఇబ్బందే కదా. పాకిస్తాన్ ఆర్థికంగా బలంగా ఉంటే మనకి ఇబ్బందే కదా, ఇదే చేస్తారు కదా. అంటే పాకిస్తాన్ ఆర్థికంగా బలపడటానికి చాలా సమయం పడుద్ది. ఇప్పుడల్లా ఏది కాదు, ఇంకా ఆర్థికంగా దీనంగా అయితే మనకే లాభం కదా. వాళ్ళు డిఫెన్స్ అంటే అప్పుడు ఏమవుతుందంటే, ఆ దీనంగా ఆర్థికంగా ఇబ్బందుల్లోకి వెళ్ళిన సామాన్య ప్రజల్ని టెర్రరిస్టులుగా మార్చే అవకాశం ఇంకెక్కువ ఉంటుంది. ఇప్పుడు చాలా తక్కువ % ఉంది లెక్క ప్రకారం. ఇంకా అంటే ఉంది, సంవత్సరంకి ఒక 5 చాలు, చాలా జిహాదీలు కదా. కసబ్ లాంటి వాళ్ళు 10 మంది చాలు. ఈ మైండ్లెస్ పీపుల్, ఎక్స్ట్రీమిస్ట్, మ్యావరిక్స్, వీళ్ళ మూలాన మనం. అంటే నేను చూసాను మేజర్ గౌరవ్ ఆర్య ఏం చెప్తున్నారంటే, మీరు ఆ బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ చేస్తే ఏంది 300 మందిని చంపేశారు, ఓకే, ఎయిర్ స్ట్రైక్ చేసి మళ్ళీ ఇంకోటి ఇట్లా బుట్టుకొస్తారు కదా. ఈ మనస్తత్వం, జిహాదీ మనస్తత్వం ఉన్న వాళ్ళు పుష్కలంగా ఉన్నారు కదా పాకిస్తాన్ మదర్సాలో. 30,000 మదర్సాలో వాళ్ళు రోజు చెప్పేది ఇదే కదా, జిహాదు మీకు 72 మంది జన్నత్ లో 72 మంది కన్నెలు దొరుకుతారు, వెయిట్ చేస్తూ ఉంటారని చెప్తారు కదా. దాన్ని మొండిగా గుడ్డిగా నమ్ముతున్నారు కదా.
సో అట్లాంటి వాళ్ళు పుట్టుకొస్తారు కదా. మీరు ఆ ఉగ్రవాద స్థావరాలు కదా ఆర్మీకి భయం పుట్టించండి అంటున్నారు ఆయన. అందుకని ఇప్పుడు ఆర్మీ మీద అటాక్ చేసి ఆర్మీ వాళ్ళు ఎయిర్ ఫోర్స్ వాళ్ళు చనిపోతే అక్కడ కదా మూలం ఉంది, అక్కడ కదా, అక్కడ దెబ్బ కొట్టండి అంటున్నారు. అందుకని 3 ఫ్రంట్ వార్ ఉంటదండి గ్యారంటీగా. ఇప్పుడు మనకి ఆ 3 ఫ్రంట్ వార్ ఏంటంటే బై సీ, బై ఎయిర్ అండ్ బై ఫుట్, అంటే బై గ్రౌండ్. 3 వైపులా వెళ్ళి ఫస్ట్ టార్గెట్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఉన్న టెర్రరిస్ట్ క్యాంప్స్ ని మట్టు పెడతాం. ఫస్ట్ ఫేజ్ 1. ఫేజ్ 2 సాధ్యమా మనకు పాక్ ఆక్రమిత కాశ్మీర్ స్వాధీనం చేసుకోవడం? ఇప్పుడు అసలు అసాధ్యం అనేది లేదు ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళ గొయ్యి వాళ్ళే దూకుతారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ మీద మన అటాక్ చేసినప్పుడు పాకిస్తాన్ డైరెక్ట్ గా మన మీద అటాక్ చేసే అవకాశం ఉంటుందా? అంటే చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే మనకి ఇప్పుడు టెర్రరిస్టులు క్యాంప్స్ మీద మనం కొడుతుంది, మనం సివిలియన్స్ మీద కొట్టట్లా. మనం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఉన్న టెర్రరిస్ట్ క్యాంప్స్ ని ఎలిమినేట్ చేయడానికి ప్రపంచం మొత్తం మనకు సహకరించింది. వాళ్ళు దే కాంట్ గో బ్యాక్ ఆన్ దట్. ఎయిర్ స్ట్రైక్స్ చేస్తారా? ఎయిర్ స్ట్రైక్స్ తో పాటు మనకి గ్రౌండ్ ఫోర్సెస్ కూడా బై ఫుట్, సో అది కూడా ఉంటది. ఈ 2 కూడా వెళ్ళొచ్చా? వెళ్తారు కాశ్మీర్ లో, వెళ్తారు. ఎట్లా అంటే మనకున్న చాపర్స్, మనకున్న ఏరియల్ డ్రోన్ సర్వేలెన్స్ వాడి ఇప్పుడు చాలా దారుణంగానే ఉండడానికి అవకాశం ఎక్కువ ఏర్పడుతుంది. అందుకనే అజిత్ దోవల్ గారు ఒక మాట, ఆక్రమిత కాశ్మీర్ మళ్ళీ స్వాధీనం చేసుకోవచ్చా? మనం చేసుకుంటారు అంతే, చేసుకుంటారు. ముజఫరాబాద్ అక్కడ పబ్లిక్ బట్ సపోర్ట్ టు పాకిస్తాన్ కదా, అంటే దానికి టైం పట్టుద్ది మనం మార్చడానికి. అందుకనే మనం ఫస్ట్ టెర్రర్ ఎలిమెంట్స్ ఎక్కడున్నా